విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పింఛన్దారులకు అందిస్తున్నారు. జిల్లాలో ఉదయం 7 గంటలకే 30% మందికి పింఛన్లను పూర్తి చేస్తున్నారు. డిఆర్డీఏ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పింఛన్ల పంపిణీని కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచే పింఛన్ పంపిణీ చేస్తున్నారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తమకు పెన్షన్లను పెంచిచ్చిన కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన కాదండి మా పెన్షన్ ఇంటింటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మాకు అందరూ ఆరోగ్యంగా ఉన్నాము. ఇప్పుడు ప్రెసిడెంట్ మరి పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా మనకు వచ్చి పెన్షన్ ఇంటింటికి అందించడం జరుగుతుంది. సక్రంగా ముసలోళ్ళు, మడగోళ్ళు అందరంగా ఆరోగ్యంగా ఉన్నాము. మేము ఇప్పుడు సంతోషం మాకు. ఇది వరకు వచ్చిన గవర్నమెంట్ మాకు 3000, మా అమ్మలకు వృద్ధాప్య పెన్షన్లు ఇవి 2000 ఇచ్చారండి. ఇక టీడీపీ గవర్నమెంట్ వచ్చి వికలాంగులకు 6000, వృద్ధాప్య పెన్షన్ మిగతా పెన్షన్లు 4000 చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. గవర్నమెంట్కి ఇప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఇలాంటి గవర్నమెంట్ని ఎన్నుకోవాలని జనాలకి తెలియచేయడమైనది. ఒక అధికారులు, గ్రామస్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మరి మిగతా కూటమి నాయకులు అందరూ కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు పెన్షన్దారులకు ఇవ్వడం అనేది గొప్ప ఆనందంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. 4000 పెన్షన్ పెంచడం ఎంత హర్షణీయమో. ఈ తెల్లవారేసరికి మీ అందరూ వచ్చి మమ్మల్ని తలుపు కొట్టి ఈరోజు లేపి మా చేతిలో ఒక భరోసాగా ఇస్తున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉందని పెన్షన్దారులు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ దీనికి పాటుపడిన మరి కూటమి ప్రభుత్వానికి, మరి చంద్రబాబు నాయుడికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి మన మోడీ గారికి అందరికీ రుణపడి ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా పెన్షన్దారులు పక్షపాతి. ఎందుకంటే మనకి కావాల్సింది ప్రజలే బాగోగులే, ప్రజలు ఆరోగ్యం మన ధ్యేయంగా ఉంటూ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ సకాలంలో అందించిన ప్రభుత్వానికి అందరము కూడా రుణపడి ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.